హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇండస్ట్రీలో ఒక విషాదం అయితే నెలకొంది సార్. కోటా శ్రీనివాసరావు గారు ఒక లెజెండరీ యాక్టర్, విలక్షణ నటులు. సో ఎప్పటినుంచో కూడా ఆయన ఇండస్ట్రీలో ఉండడం మనం చూసాం. సో అటువంటి నటులు ఇవాళ ఆయన నివాసంలోనే చనిపోయారన్న వార్త మొత్తం అభిమానుల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనే ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన సినిమా జర్నీ గురించి, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన పాత్ర గురించి గుర్తు చేసుకునే ప్రయత్నంలో మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో ఒకసారి ఆయన గురించి కంప్లీట్‌గా ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? సినిమా వేరు, థియేటర్ వేరు. సినిమా నటన వేరు, థియేటర్ నటన వేరు. థియేటర్ నటనని సినిమాకి అన్వయించటంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి సమన్వయాన్ని సాధించినటువంటి నటుడు. ఈ సమన్వయం చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అంటే కొంతమంది థియేటర్ ఆర్టిస్టులు తెర మీదకొచ్చి ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి, డివి సుబ్బారావు గారితో సహా. కానీ సినిమాకి థియేటర్కి ఉన్నటువంటి తేడాన్ని ఆకళింపు చేసుకొని దాన్ని తనకి అడాప్ట్ చేసుకుని తన్ని తాను అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నటువంటి నటులు చాలా అద్భుతమైన విజయాలు సాధించారు. అలాంటి అద్భుతమైన విజయాలు సాధించిన నటుల్లో దాదాపుగా చివరికి చెందినటువంటి నటుడు అంటే కోట శ్రీనివాసరావు ముగింపు అనుకుంటున్నాను ఆ శకానికి. అంటే మనకి నాగభూషణం గారు కనిపిస్తారు, అలాగే రావు గోపాలరావు గారు కనిపిస్తారు. వీళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే థియేటరు అలాగే సినిమాని అద్భుతమైన సమన్వయం. సిఎస్ఆర్ గారు వీళ్ళందరూ, నిజానికి ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ థియేటర్ నుంచి వచ్చి సినిమాని ఆకళింపు చేసుకుని ఆ సమన్వయం సాధించిన వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధించారు. ఇదే విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారు కోట శ్రీనివాసరావు గారిని చూపించి వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. అక్కడ కూర్చున్నటువంటి నటుడు అంటే సర్కార్లో వారిద్దరూ కలిసి నటించారు. రామ్ గోపాల్ వర్మ సర్కార్లో నటించినప్పుడు ఆయన ఒక షాట్లో ఆయన నటన చూసి, ఆయన ఎక్స్ప్రెషన్ చూసి చెప్పాడు. అంటే అన్నం ఉడికిందో లేదో చూడటానికి మొత్తం అంతా చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నట్టుగా ఒక షాట్లో ఆయన ఎక్స్ప్రెషన్ చూసి చెప్పినటువంటి అభిప్రాయం అది. అతని దగ్గర చాలా నేర్చుకోవాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తన కుమారుడికి అమితాబ్ ఈయన మోడల్గా చూపించి చెప్పినటువంటి మాట. అలాగే మండలాధీశుడు అనేటువంటి ఒక సినిమాలో ఆయన నటించినప్పుడు ఆ సినిమా విపరీతమైన ప్రభావం వేసింది. అంటే ఎన్టీ రామారావు గారి మీద సెటైర్ చేస్తూ, ఆయన పొలిటికల్ మూమెంట్ మీద సెటైర్ వేస్తూ తీసినటువంటి సినిమా అది. అలా వరుసగా దాదాపు ఒక 60 సినిమాలు వచ్చినాయి ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ. రామారావు గారి పొలిటికల్ కెరియర్ని టార్గెట్ చేస్తూ వచ్చిన అన్ని సినిమాల్లోకి విజయం సాధించిన సినిమాలు రెండే. ఒకటి కృష్ణ గారు హీరోగా వచ్చినటువంటి సాహసమే నా ఊపిరి, తర్వాత ఇంకొక సినిమా మండలాధీశుడు. మొదట వచ్చిన సినిమా మండలాధీశుడే. మండలాధీశుడులో ఆయన ఎన్టీ రామారావు గారిని ఇమిటేట్ చేస్తూ కాదు, ఆయనలాగా అనిపించే నటనను ప్రదర్శించాడు. తనని వదులుకోలేదు. కోట శ్రీనివాసరావు సిగ్నేచర్ వదలకుండా ఎన్టీ రామారావుని స్ఫురింపజేసేలాగా నటించాడు. అది ఆయన సాధించిన సమన్వయం. ఈ విషయాన్ని ఎన్టీ రామారావు గారే స్వయంగా చెప్పాడు. నువ్వు నన్ను ఇమిటేట్ చేయలేదు, నేను స్ఫురించేలాగా నిన్ను నువ్వు కోల్పోకుండా నటించావు, అది అద్భుతమైన విజయం అని ఈయన ఆయన్ని కలిసినప్పుడు చెప్పాడు. చెప్పి నటుడుగా నువ్వు అద్భుతమైన విజయం సాధించావు, ఇది నువ్వు చాలా జనాల్లో కదలిక తీసుకొచ్చావు, ఆ కదలిక వల్లనే నీ మీద దాడి జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన మీద దాడి జరిగింది, కోట శ్రీనివాసరావు మీద. తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. అంటే రామారావు గారు వేరే ఊరు వెళ్తున్నారు, అక్కడ స్టేషన్ నుంచి ఆయన వైజాగ్ వెళ్తున్నాడు, ఈయన మెడ్రాస్ నుంచి దిగి బయటకు వస్తున్నాడు. ఆయన ట్రైన్ మూవ్ అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు జనాలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ. ఈ విషయం తెలియక ఆయన అదే ప్లాట్ఫామ్ మీద నుంచి బయటకు వెళ్ళటానికి దిగాడు. దిగగానే దాడి చేశారు వెంటనే, కోట అదుగో అని చెప్పి. ఆ దాడి జరిగిన తర్వాత ఆయన రామారావు గారిని కలిసినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. అలా కోట ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ని ఆకళింపు చేసుకుని తను మిస్ కాకుండా ఆ క్యారెక్టరు
మిస్ కాకుండా ఆ సమన్వయాన్ని సాధించాడు ఆయన. థియేటర్‌కి, సినిమాకి ఆ సమన్వయం సాధించటంలో ఆయన సాధించిన విజయం అన్ని పాత్రల్లోనూ కనిపిస్తుంది. అలాగే మాండలికం ప్రతి పాత్రకి ఆ పాత్ర ఏ ప్రాంతానికి చెందిందని రైటర్ అనుకుంటాడో, ఆ మాండలికాన్ని ఆకళింపు చేసుకొని దాన్ని పలికించటంలో ఆయన ఏ కష్టం పడేవాడు అనేది పక్కన పెట్టేస్తే, తెర మీద ఆ ప్రాంతాన్నే ప్రతిఫలింపజేసే పద్ధతిలో ఆయన మాడ్యులేషన్ నడిచేది. దీనికి అద్భుతమైన ఉదాహరణ 'ప్రతిఘటన' సినిమా. అందులో కాసయ్య, మంత్రి కాసయ్య క్యారెక్టరు ఆయనకి విపరీతమైన పేరు తెచ్చింది. నిజానికి ఆ సినిమా కంటే చాలా ముందే ఆయన 78లో మొదటిసారి తెర మీద కనిపించారు. తెర మీద కనిపించడానికంటే ముందు ఆయన రంగస్థలం మీద అద్భుతమైన నటుడు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ రంగస్థలం మీద నటుడిగా కూడా రాణించాడు. కంకిపాడు నుంచి ప్రారంభమైన ప్రయాణం ఆయనది. కృష్ణా జిల్లా కంకిపాడు. కంకిపాడు విజయవాడ, గుడివాడ మధ్యలో ఉంటుంది. ఆ ఊళ్ళో సీతారామాంజనేయులు గారని డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారి అబ్బాయి ఈయన. అలా చదువుకుని బ్యాంక్ ఎంప్లాయీ ఈ వ్యవహారంతో పాటు సాహిత్యము, నాటకాలు ఇది గొడవ కూడా ఉండేది ఈయనకి. ఆయనే కాదు, ఆయన తమ్ముడు కూడా శంకర్రావు గారు కూడా నటుడే. ఇలా ఇద్దరు బ్యాంకులో ఉద్యోగాలు చేస్తూ, ఈయన ఎస్బీఐ, ఆయన ఆంధ్రా బ్యాంక్. ఇద్దరు బ్యాంకుల్లో పనిచేస్తూ ఈ కార్యక్రమం కూడా నడిచేది, రెండు ప్యారలల్గా. ఈ నడుస్తున్నటువంటి క్రమంలోనే ఆనాటి రంగస్థలం మీద అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి అందరూ రచయితలతోనూ ఈయనకి పరిచయాలు వచ్చినాయి. ముఖ్యంగా ఆదివిష్ణు గారు. ఆదివిష్ణు గారి నాటకాల్లో నటించేవాడు ఈయన. తర్వాత జంధ్యాల గారి సంధ్యారాగంలో, శంఖారావం లాంటి నాటకాల్లో నటించాడు. ఈ ఈ అనుభవము, ఈ పరిచయము, అలాగే సిఎస్ రావు గారి ప్రాణం ఖరీదు నాటకం అనేక సార్లు అనేక ప్రదర్శనల్లో చేశాడు ఆయన. అందులో ప్రాణం ఖరీదు సినిమాలో సత్యనారాయణ గారు చేసిన క్యారెక్టర్ స్టేజ్ మీద కోట చేసేవాడు. ఇలా కోట శ్రీనివాసరావుకి పేరు తీసుకొచ్చిన నాటకం ప్రాణం ఖరీదుని సినిమాగా తీస్తూ క్రాంతికుమార్ గారు ఇతని నటనకి ముగ్ధుడై ఇతన్ని ఏదో పద్ధతిలో ఆ సినిమాలో అకామిడేట్ చేయాలి అనుకున్నాడు. అనుకుని సినిమా గ్లామర్ ప్రకారం ఒక పెద్ద నటుడితో చేయిస్తే బాగుంటుంది ఆ క్యారెక్టరు అని అనుకుని కైకాల సత్యనారాయణ గారిని తీసుకున్నాడు. తీసుకుని ఇతన్ని కూడా ఎక్కడో చోట ప్లేస్ చేయాలని చెప్పి అదే ఏరియాలో ఒక పాత్రలో ఇతన్ని ప్రవేశపెట్టి మొదటిసారి కోట శ్రీనివాసరావు గారిని తెర మీద చూపించిన సినిమా ప్రాణం ఖరీదు. అదే సినిమాలో చిరంజీవి గారు కూడా మొదటిసారి ప్రేక్షకులకు కనిపించాడు. అలా కోట శ్రీనివాసరావు, చిరంజీవి ఒకే సినిమా ద్వారా ఒకే రోజు తెలుగు ప్రేక్షకుల ముందు కనిపించారు. కనిపించిన తర్వాత ఇద్దరూ ఎంతటి విజయాలు సాధించారో వారి రంగాల్లో మనం చూసాం. ఈ రంగస్థలం మీద తనకు పరిచయస్తులైనటువంటి ఆదివిష్ణు గారు, జంధ్యాల గారు వీళ్ళు తర్వాత సినిమా రంగంలోకి వచ్చేశారు. సినిమా రంగంలోకి వచ్చేసిన తర్వాత జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన అమరజీవి చాలామందికి తెలియదు ఈ విషయం. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్లో జంధ్యాల గారు తీసినటువంటి అమరజీవి సినిమాలో శరత్ బాబు అద్దెకుండేటువంటి ఇంట్లో పక్క పోర్షన్లో ఉండే క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు. అందులో ఆ టైటిల్స్లో ఆయన పేరు కోట శ్రీనివాసరావు అని పడదు, శ్రీనివాస్ అని పడుతుంది. అలా అమరజీవిలో ఆయన కనిపించాడు. అలా జంధ్యాల గారి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో తీసుకునేవాడు ఆయన. అంటే ఆయన బ్యాంక్ జాబ్కి డిస్టర్బెన్స్ లేకుండా అడపాదడపా వచ్చి వీళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ కనిపించేవాడు. ఇలా నడుస్తున్నటువంటి టైంలో ఆయన్ని పూర్తి స్థాయి బిజీ ఆర్టిస్ట్ని చేసింది ఒక రకంగా టి కృష్ణ గారు. ఎవరు చేయగలరు ఈ క్యారెక్టరు కాసయ్య పాత్ర అనేది అనుకున్నప్పుడు ఆయనకి కోట స్టేజ్ పెర్ఫార్మర్గా కోట సాధించిన విజయాలు గుర్తొచ్చి అతనైతే దీన్ని నడిపించగలడు అని చెప్పి ఆయన అప్పుడు కోట శ్రీనివాసరావుని ఆ క్యారెక్టర్లోకి తీసుకున్నాడు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాదు, కోట శ్రీనివాసరావు గారు బ్యాంక్ ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయిలో మెడ్రాస్లో సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇమ్మీడియట్గా అనేక సినిమాల్లో బుక్ అయిపోయాడు. నటుడిగా ఆయన సాధించిన విజయం ఏంటంటే శివ సినిమాలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్. అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఆయన మీద హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంది. అలాగే తన సినిమాలో కనిపించేటువంటి ప్రతి ఆర్టిస్ట్లోనూ ఆ ఛాయలు ఉండాలి అని కోరుకుంటాడు ఆయన. ఆ బ్లెండ్
ఉండాలి అని బలంగా కోరుకుంటాడు. కోట శ్రీనివాసరావు గారు ఆయన ఆత్మని అర్థం చేసుకున్నాడు. ఆయన ఏ సినిమాలో నటించినా డైరెక్టర్ ఆ క్యారెక్టర్‌ని ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ముందు అర్థం చేసుకొని, ఆ ప్రకారం తను ఆ క్యారెక్టర్‌లో ఎలా వెళ్ళాలి అనేది ఒక రూపకల్పన చేసుకొని వెళ్ళేవాడాయన. అది కోట శ్రీనివాసరావు గారి సక్సెస్. అలా 'శివ' సినిమాలో వర్మ ఏ మోతాదులో అనుకుంటున్నాడు ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఇతర వ్యవహారాలు గానీ, ఎక్కడా ఓవర్ డ్రామటైజేషన్ లేకుండా న్యాచురల్‌గా ఉంటూ జస్ట్ బిహేవ్ చేసేలాగా ఉంటే ఇతనికి ఇష్టము అనే విషయం అర్థం చేసుకుని, ఆ మోతాదులోనే ఫిక్స్ చేసుకొని వెళ్ళాడు. అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాల్లో, లేదు కోదండరామిరెడ్డి గారి సినిమాల్లో, బి. గోపాల్ సినిమాల్లో కనిపించే కోట వేరు. అలాగే జంధ్యాల గారి సినిమాల్లో కనిపించే కోట వేరు. 'అహనా పెళ్ళంటలో' పిసినారి పాత్రలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అనితర సాధ్యం. ఇంకొకరి వల్ల కాదు. అంటే కేవలం డైలాగ్ మాత్రమే కాదు. ఇప్పుడు 'రావు గోపాలరావు' గారిలో డైలాగ్ మీద విపరీతమైన పట్టు ఉండేది. ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ప్రేక్షకులు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన వాయిస్సు, ఆయన డైలాగ్ మాడ్యులేషను అదొక మాయకు అమ్మేసేది. ఆ మాయకు అమ్మేసిన తర్వాత మిగిలిన విషయాలు ఏవి పట్టించుకునే అవకాశం ఇచ్చేవాడు కాదాయన. కానీ కోట శ్రీనివాసరావు కేవలం డైలాగ్‌తో మాత్రమే కాదు, డైలాగ్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసేవాడు. ఇది ఆయన విజయం. అందుకని ఆయన కామెడీ అద్భుతంగా చేశాడు. అలాగే క్రూడ్ విల్‌ని అద్భుతంగా చేశాడు. సెటిల్డ్ విల్‌ని, తేనె పూసిన కత్తి లాంటి విల్‌ని కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు ఆయన. 'రాంబంటు' అని చెప్పి బాపు గారి డైరెక్షన్‌లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ సినిమా. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ, ఆ సినిమాలో గిరీశంగా కోట శ్రీనివాసరావు గారు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అద్భుతం. నిజానికి 'ముత్యాల ముగ్గులో' రావు గోపాలరావు గారికి ఎంత పేరు వచ్చిందో అంత పేరు రావాల్సిందే ఆయనకి ఆ సినిమాలో. కాకపోతే సినిమా ఇతర కారణాల చేత ప్రేక్షకాదరణ పొందకపోవడంతో అలా నిరుపయోగంగా మిగిలిపోయింది. కానీ కోట మీద డిపెండ్ అయ్యి ఆ క్యారెక్టర్ విజయమే సినిమా విజయంగా భావించి డిజైన్ చేసిన క్యారెక్టర్ అది ముళ్ళపూడి వెంకటరమణ గారు. అలా ఆయన మీద నమ్మకంతో రూపొందించినటువంటి పాత్ర అది. కోట శ్రీనివాసరావు ఉన్నాడు, ఏం పర్వాలేదు అనేది రచయితలకు ఒక భరోసాగా ఉండేది ఆ రోజుల్లో. ఈ క్యారెక్టర్ కోట అయితే ఓకే, సెటిల్డ్ కామెడీ విల్‌ని మిక్స్ చేస్తూ నడపటం అనేది నాగభూషణం తర్వాత ఆ స్థాయిలో మెప్పించగలిగిన వాడు కోట శ్రీనివాసరావే. నిజంగానే అది తెర మీద అనేక సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. 'బావగారు బాగున్నారా' సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కావచ్చు. అలాగే ఆయన క్రూయల్ విలనీకి అద్భుతమైన ఉదాహరణ 'శత్రువు' సినిమా. 'శత్రువులో' ఆయన చేసినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి పాత్ర. ఆ క్యారెక్టర్‌లో ఆయన వెంకటేష్‌కి వార్నింగ్ ఇచ్చేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. తన కథ మొత్తం చెప్తాడు, తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అది చెప్తున్నటువంటి క్రమంలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్, కెమెరా అంటే క్లోజప్‌లోకి కెమెరా వచ్చిన తర్వాత ప్రేక్షకుల్ని నిలబెట్టగలిగినటువంటి నటుల్లో కోట శ్రీనివాసరావు ప్రథముడు. క్లోజప్పులు లేకుండా కథను నడిపేటువంటి ఆర్టిస్టులు అనేక మంది ఉంటారు కానీ, క్లోజప్ టోటల్ టైట్ క్లోజప్‌లో కూడా ప్రేక్షకుల్ని తెరకి ఆకట్టుకునేటువంటి నటన, ఆ పటిమ ఉన్నటువంటి వాడు కోట. అందుకనే నటనకి పెట్టని కోట అన్నారు ఎవరో ఆయన గురించి రాస్తూ పత్రికల్లో. ఆ స్థాయి నటుడాయన. అలా తెలుగు సినిమాకి ఒక రకంగా తెలుగు నాటక రంగం అందించినటువంటి అద్భుతమైనటువంటి నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకరు. అలాగే ఆయన డైరెక్టర్ తన నుంచి ఆశిస్తున్నది అంటే బాబు మోహన్ కాంబినేషన్‌లో ఆయన చేసిన పాత్రలు. బాబు మోహన్ ఆయన తెర మీద కనిపిస్తూ కామెడీ కోసం చాలా చేసేవాళ్ళు. అవన్నీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం. ఆ అనుబంధంతో చేసినటువంటివి. ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు. ఆయన తన్నేవాడు, ఆయన్ని కాలుతో తన్నేవాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ఇదంతా ఇదొక కామెడీ. ఆ కామెడీని కూడా వాళ్ళు అద్భుతంగా పండించారు. అలాగే దానిలో విలనీ మిక్స్ చేస్తూ చేసినటువంటి క్యారెక్టర్లు. అంతకంటే ఉదాత్తమైనటువంటి పాత్రలు కూడా పోషించాడు. ఉదాత్తమైన పాత్రలలో కూడా కోట శ్రీనివాసరావు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసినటువంటి సినిమాలు అనేకం ఉన్నాయి. అలాగే ఈవీవి సత్యనారాయణ గారు కోట శ్రీనివాసరావులో ఉన్న నటుడిని అన్ని విధాలుగా వాడుకున్నటువంటి డైరెక్టర్ ఆయన. అలా
ప్రతి ఒక్క డైరెక్టర్‌తోనూ ఆయనకు అద్భుతమైన విజయాలున్నాయి. రాఘవేంద్రరావు గారితో, కోడి రామకృష్ణతో అక్కడి నుంచి మొదలుపెడితే 'బి. గోపాల్', 'కోదండరామిరెడ్డి' వీళ్ళందరూ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌లు సాధించినటువంటి ప్రతి ఒక్క డైరెక్టరు ఒక టైం అంటే 'రావు గోపాలరావు' ఎరా కంప్లీట్ అయిపోయిన దశలో ఆ తరహా పాత్రలకి ఎవరు అనేటువంటి ఒక డైలమా వచ్చిన టైంలో కరెక్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు ఈయన. ఆయన బిజీ అయిన టైం కూడా అదే. 'రావు గోపాలరావు' గారు కొంచెం అనారోగ్యము, ఆయన నటించలేని పరిస్థితుల్లోకి వెళుతున్నటువంటి టైంలో, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాడు కోట అనిపించేటట్టుగా ఆయన్ని ఇండస్ట్రీ గ్రాబ్ చేసింది. అక్కడి నుంచి కోట లేని సినిమా లేకుండా పోయింది. ఆయనే ఒక మాట అనేవాడు, టైం వస్తే టైం ఉండదు బాబు అనేవాడు. నాకు టైం వచ్చింది అప్పుడు, అక్కడి నుంచి నాకు టైం లేదు అని చెప్పేవాడు ఆయన. అలా చాలా సందర్భాల్లో ఆయన చాలా సటైరికల్గా మాట్లాడేవాడు. కొంచెం ఫిలాసఫీ టచ్ ఇస్తూ మాట్లాడేవాడు. చాలా అలాంటి స్టేట్మెంట్లు అనేకం ఉన్నాయి ఆయనలో. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఆయనకు అభిమానం, నరేంద్ర మోడీ గారు అంటే అభిమానం, కొంచెం హిందుత్వ ఆ లైన్ పట్ల ఆయనకు అనురక్తి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన బ్రాటప్ నుంచి, వాళ్ళ ఇంటి నుంచి అబ్బినటువంటి సంస్కారం నుంచి వచ్చినటువంటి చూపు కావచ్చు. ఆయన దాని నుంచి అటు కానీ ఇటు కానీ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మళ్ళలేదు. కానీ ఆయన నాటక రంగం మీద చేసిన చాలా పాత్రలు లెఫ్ట్ ఓరియంటేషన్తో చిత్రీకరించినవి కూడా పెర్ఫామ్ చేశాడు ఆయన. కానీ అవేవి కూడా మనసుకు తీసుకోలేదు ఆయన. మనసుకు తీసుకోకుండా తన బ్రాటప్ నుంచి వచ్చినటువంటి లైన్తోనే ట్రావెల్ అయ్యాడు. అది ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా కూడా మాట్లాడేవాడు ఆయన. ఇబ్బందికరంగా అంటే ఒకసారి ఎప్పుడో నాతోనే అన్నాడు ఆయన, ఏమయ్యా మీరందరూ మైనారిటీలు ఇవన్నీ మాట్లాడతారు, ప్రపంచం అంతా మెజారిటీ నిర్ణయం ప్రకారం నడుస్తున్నప్పుడు ఈ దేశంలో నిర్ణయాలు రాజకీయాలు మెజారిటీ మతానుకూలంగా నడిస్తే తప్పేమిటి అనేసాడు ఆయన. కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ భరించాం ఆ రోజున. ఇలాంటి కొన్ని అభిప్రాయాలు, స్థిరమైన అభిప్రాయాలు ఉండేవానికి. భారతీయ జనతా పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గపు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ఒకసారే గెలిచాడు. ఆ తర్వాత కంటెస్ట్ చేయలేదు ఆయన. అంటే ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆ నియోజకవర్గంలో ఆ టైంలో ఉన్నటువంటి సమస్యల్ని అటెండ్ అవటంలో ఆయనకు అవకాశం కుదరలేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాడు. అదే టైంలో విజయవాడలో పర్టికులర్గా ఈస్ట్ నియోజకవర్గంలోనే ఈ రోడ్ వైడనింగ్ ప్రోగ్రామ్స్ ఇవి జరిగినప్పుడు ఆయన ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అని జనం కూడా ఫీల్ అయినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆయనకు తెలుసు ఆ విషయం. తెలిసి కొంత దూరం జరిగాడు రాజకీయాలకి కెరియర్ కోసం. ఇలా నడుస్తున్నటువంటి టైంలోనే ఆయన కుమారుడు కూడా ఆయన బాటలోనే, ఈయన్ని చూస్తూ పెరిగినటువంటి కొడుకు కూడా నటనా రంగంలోకి రావటం, నటనా రంగంలోకి వచ్చి తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అంటే పండిత పుత్రుడు కాదు నేను అనే విషయాన్ని ప్రూవ్ చేసుకుంటున్న టైంలో అతను యాక్సిడెంట్లో చనిపోవటం అనేది కోట శ్రీనివాసరావు గారి జీవితంలోనే పెద్ద దెబ్బ. అక్కడి నుంచి ఆయన కొంత మానసికంగా కుంగిపోవటం మొదలైన తర్వాత ఆ డిప్రెసివ్ మూడ్లోనే ఉండేవాడు ఆయన. ఆ పెయిన్ ఉండేది. కానీ ఫ్యామిలీ నడిపించాలి, మనవలు ఉన్నారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు తనకు తాను చెప్పుకుంటూ యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఆయన్ని కలిసిన ప్రతిసారి ఆయనలో ఆ పెయిన్ ఉందనే విషయం అర్థమయ్యేది. ఆయన ఎక్కడో సఫర్ అవుతున్నాడు సైకలాజికల్గా అనే విషయం అర్థమయ్యే పద్ధతిలోనే ఉండేవాడు. ఇదే టైంలో ఆయనకి షుగర్ ఉంది. దాని తాలూకా ప్రభావం, కాలు ఇబ్బంది అయిపోయింది, నడవలేని పరిస్థితి. ఒక దశలో తనని ఎందుకు పిలవటం లేదు, ఎందుకు తనతో క్యారెక్టర్లు చేయించుకోవడం లేదు అని చెప్పి కోప్పడ్డాడు ఆయన. మా అసోసియేషన్ మీటింగ్లో కూడా ఆ విషయం ప్రస్తావించాడు ఆయన. ఇలా అనేక విధాలుగా తెలుగు తెరలు ఒక రకంగా ఆ జమానా అంటే ఆ తరహా క్యారెక్టర్లు, అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి నటుల్లో చివరి దశకి చెందినటువంటి ఒక అద్భుతమైన మేళవింపు సాధించినటువంటి నటుడుగా కోట శ్రీనివాసరావు గారు చిరస్మరణీయుడు. ఆయన ఈ మధ్య కాలంలోనే ఆయన గురించి ఇలాంటి వార్తే ఒకటి సర్క్యులేట్ అయ్యేది, ఫేక్ అని తేలి ఆయన అభిమానులందరూ అమ్మయ్య అనుకున్నారు. నిజానికి ఆ రోజు అక్కడికి పోలీసు వారు వెళ్ళి వారికి చెప్పారు, ఏమండి
ఇలాంటి వార్త వచ్చింది, ఇక్కడికి అందరూ వస్తారు కదా అని మేము బందోబస్తు కోసం వచ్చామని చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అది నిజం కాకూడదు ఎప్పటికీ అని చాలామంది అనుకున్నారు, కానీ నిజమని ఈరోజు వచ్చినటువంటి వార్త ఆయన అభిమానుల్ని, స్టేజ్ మీద ఆయన పెర్ఫార్మెన్స్ చూసి అభిమానించిన వాళ్ళని, అలాగే సినిమాల్లో ఆయన పాత్రల ద్వారా ఆయన అభిమానించే వారికి, వీళ్ళందరికీ కూడా బాధ మిగులుస్తూ ఆయన ఇలా నిష్క్రమణ చేశాడు. ఓకే. ఇది బాధాకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.